నమస్కారం, నా పేరు కుమార్ భరద్వాజ్ శర్మ. ఇప్పటివరకు మనం చాలా క్లాసుల్ని తెలుసుకోవడం అనేది పూర్తిగా జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోయే క్లాసు అష్టక వర్గం. జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైన చాప్టరు అష్టక వర్గం. ఇది మెయిన్ చాప్టర్గా చెప్పబడింది. అష్టక వర్గం అనేది ఇంచుమించుగా 1980 వరకు జ్యోతిష్కులందరూ కూడా అష్టక వర్గం బేస్ చేసుకొని మనకు జ్యోతిష్యాన్ని నిర్ణయించడం చేయడం అనేది జరిగింది. అసలు అష్టక వర్గం అంటే ఏంటంటే, ఒక రాశి చక్రాన్ని మనం తీసుకుందాం. ఈ విధంగా ఒక రాశి చక్రం ఉంది. ఈ రాశి చక్రం అనేది ఏ విధంగా ఉంటుందంటే, అతను జన్మించినప్పుడు గ్రహాల యొక్క స్థితిని బట్టి చెప్తుంది అనమాట. ఇది అతను పుట్టినప్పుడు ఈ గ్రహాలు రాశి చక్రంలో ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. కానీ గ్రహాలు ఏ రోజు కూడా అదే ఒక స్థితిని పొంది ఉండవు. అంటే మార్పు చేస్తూ ఉంటుంటారు అనమాట. చంద్రుడికి వెనక వచ్చినప్పుడు ఏం నడుస్తుంది రావడం, ముందుకు వెళ్ళినప్పుడు ఏం నడుస్తుంది, ఇవన్నీ కొన్ని పాయింట్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి రాశి చక్రంలో మనం తీసుకున్నట్టయితే ఇది రాశి చక్ర ప్రకారంగా. అదేవిధంగా గ్రహగోచారం అనేది మనకు ఉంటుందన్నమాట చాప్టర్. గ్రహగోచారంలో ఈరోజు గురుడు వృశ్చికంలో ఉన్నాడు. దీన్ని బేస్ చేసుకొని మనకు ఆ యొక్క రాసుల యొక్క స్థితిగతులు చెప్తాడు. అంటే ఆదాయము 11, వ్యయము 12, వ్యయము 5గా మేషరాశి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదేంటంటే ఈ యొక్క గ్రహగోచారాన్ని బేస్ చేసుకొని, గురుడిని చంద్రుడిని బేస్ చేసుకొని గ్రహగోచారం అనేది చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ గ్రహగోచారంలో ఒక 50% మందికి జరగచ్చు, ఒక 50% మందికి జరగకపోవచ్చు. ఈ గ్రహగోచారంలో అంటే వారి యొక్క దశలు, అంతర్దశలు, కోణ దశలు, వీటిని బేస్ చేసుకొని వారి చక్రం అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అది దశా సిస్టమ్ ప్రకారం కొన్ని నడుస్తూ ఉంటాయి. కొన్ని ఈ విధంగా దశా సిస్టమ్ ప్రకారంగా అంతర్కోణ దశాధిపతి నడుస్తున్నాడు, అతనికి అనుకూలంగా ఉందా, గురుడు దశ గురుడు అతనికి అనుకూలంగా ఉన్నాడా, 1-5-9 స్థానాల్లో ఉన్నాడా లేదా, ఇవన్నీ బేస్ చేసుకొని మనకు గ్రహగోచారం రాశి చక్రం ప్రకారంగా దశా సిస్టమ్ ప్రకారంగా మనకు ఈ యొక్క జాతకాన్ని చాలా వరకు చెప్తూ ఉంటారు. కానీ పురాతన కాలంలో ఎక్కువ శాతం కూడా అష్టక వర్గం బేస్ చేసుకొని జాతకం చెప్పేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పిన జాతకం 100%గా జరిగేది. మనం ఎక్కువ శాతం మనం అంటుంటాం, పురాతన కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతను కరెక్ట్గా నాకు జాతకం చెప్పాడని 100%గా అని చెప్పింది నాకు జరిగింది అని అంటుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పింది మాత్రం అతనికి జరగకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది జ్యోతిష్కులు 3 బేసిక్స్ మీద జాతకాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే దశా సిస్టమ్ ప్రకారంగా జాతకం కొంతమంది చెప్తారు. దశా సిస్టమ్ ప్రకారం అంటే అతనికి ఏ దశ నడుస్తుందో ఆ దశాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దశాధిపతి 1-5-9 లక్ష్మీ స్థానాల్లో ఉన్నాడా లేదా అని చూస్తారు. అంటే 1-5-9 స్థానం లక్ష్మీ స్థానాలు అంటాం మనం. అంటే 1వ స్థానంలో కానీ 5వ స్థానం అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు ఎవరైతే నవమాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకూలంగా ఉంటే ఆ దశ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది దశా సిస్టంలో చెప్తారు. అంతర్దశలో కూడా 1-5-9 స్థానాలు ఉన్నట్టయితే దశా సిస్టం చెప్తారు. లేదా శని దృష్టి ఏ విధంగా ఉంది, ఈ విధంగా బేస్ చేసుకొని చాలా పాయింట్స్ బేస్ చేసుకుని దశా సిస్టంలో మనకి ఈ యొక్క జాతకాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది చెప్తుంటారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఏంటంటే గ్రహగోచారంలో మనకి ఏంటంటే గురుడు యొక్క బలాన్ని, అదే చంద్రుడి యొక్క స్థితిని బేస్ చేసుకొని గ్రహగోచారం చెప్తూ ఉంటారు. అంటే దినఫలాలు అంటారు వాటిని మనం. వీటిని గ్రహగోచారంలో ఎక్కువ శాతం కూడా దినఫలాలు, వార ఫలాలు, అదేవిధంగా మాస ఫలాలు, ఈ 3 కూడా బేస్ చేసుకొని గ్రహగోచారంలో ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే నెక్స్ట్ అష్టక వర్గం బేస్ చేసుకొని కూడా చాలా వరకు చెప్తుంటారు. కానీ అష్టవర్గం ఈ రోజు ఎవరు కూడా బేస్ చేసుకోవడం, కేవలం దశా సిస్టమ్ ని గ్రహగోచారం 2 బేస్ చేసుకొని జ్యోతిషం అని చెప్పడం జరుగుతుంది. కానీ అష్టక వర్గం అనేది మెయిన్ చాప్టర్. ఏంటంటే రాశి చక్రానికి ఒక గుండెకాయగా అష్టక వర్గం ఉంది. అంటే గుండె పని చేయాలంటే ఖచ్చితంగా అతనికి శరీరం అనేది ముఖ్యం. శరీరం ఉన్నప్పుడు గుండె అనేది ముఖ్యం. అందుకని ఈ రెండిటికి మెయిన్ గా రాశి చక్రానికి అదేవిధంగా అష్టక వర్గం 2 బేస్ చేసుకొని అతని యొక్క జీవిత కాలం అనేది నడుస్తూ ఉంటుంది అనమాట అని చెప్తుంది అష్టక వర్గం. అయితే అష్టక వర్గంలో మెయిన్ చాప్టర్ ఏంటంటే గ్రహగోచారాన్ని అదేవిధంగా రాశి చక్రాన్ని 2 కూడా క్యాల్కులేట్ చేసి మనకు అష్టక వర్గం అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. ఎక్కువ శాతం కూడా ఈ అష్టక వర్గం ద్వారా ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తారో వాది 100%గా వారు చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఎందుకంటే అష్టక వర్గంకి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అష్టవర్గులు ఏం చేస్తుందంటే
తల్లిదండ్రుల యొక్క ఆయుర్దాయం తెలుస్తుంది. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆయుర్దాయం తెలుస్తుంది. రెండోది లాభము మరియు నష్టము ఎప్పుడు కలుగుతాయో తెలియజేస్తుంది. మూడోది మనిషి యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. అంటే మనిషి ఈ రోజు ఏ విధంగా ఉన్నప్పుడు ఒక 5 రోజుల తర్వాత అతనిలో కొద్దిగా మార్పు చెందుతుంది, కోపంగా ఉండడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది మనిషి యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క ఆయుర్దాయాన్ని కూడా అష్టకవరకు తెలియజేస్తుంది. అంటే ఆయుర్దాయం విషయంలో ఆయుష్ ఎంతవరకు ఉంది అనేది కూడా అష్టకవరకులో తెలుస్తుంది. ఐదోది వ్యక్తి యొక్క ప్రమాదాలు కూడా అష్టకవరకు తెలియజేస్తుంది. ఆ వ్యక్తి యొక్క ప్రమాదం ఏ విధంగా ఉంది, ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది ఏంటని తెలియజేసేది కూడా అష్టకవరకులో మెయిన్ చాప్టర్గా చెప్పబడుతుంది. అదేవిధంగా సోదరుల యొక్క నష్టాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సోదరుల వల్ల కలిగే బాధను తెలియజేస్తుంది. అదేవిధంగా 7వ పాయింట్ వచ్చేసేసి మనకేంటంటే సంతాన లాభ నష్టాలు కూడా అష్టకవరకులో తెలుస్తాయి. అదేవిధంగా వ్యాపార లాభ నష్టాలు ఇవన్నీ కూడా అష్టకవరకులో తెలియజేస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే శని మహాదశ నడుస్తుంది. శని మహాదశ నడుస్తున్నప్పుడు ఆయనకి అందులో రాహు నడుస్తున్నాడు. శని రాహు ఇద్దరు కూడా అతనికి అనుకూలంగా లేదు, కానీ అతనికి ఆ టైం మంచిగా పీక్ స్టేజ్గా ఉంటుంది, ఆయనకు బాగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆ టైంలో మనకు చెప్తారు శరీరం రాహు వచ్చారు కానీ మీరు ఆ టైంలో బాగా ఇబ్బంది పడి ఉంటారంటే అతను ఏమంటారంటే లేదని నాకు ఆ టైంలో బాగా కలిసి వచ్చింది అని అంటారు. ఎందుకంటే ఇది అష్టకవరకులో ఉన్న బిందువుల ప్రకారంగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు అష్టకవర్గం అనేది ఒక చాప్టర్ ఉంది. నెక్స్ట్ అష్టకవర్గ విషయంలో మనం తీసుకున్నట్టయితే అష్టక అంటేనే 8. మనకి ఉన్న రాసులు మొత్తం కూడా 9 కదండి. మరి 9 రాసులు మళ్ళీ అష్టకవర్గం మరి ఏ గ్రహాన్ని తీశారనుకున్నానంటే మనకు అష్టకవర్గంలో కేవలం 7 గ్రహాలను మాత్రమే పరిగణలో తీసుకోమని చెప్పింది పరాశరుడు. పరాశర జ్యోతిష్ శాస్త్రం చదివిన వాళ్ళకి ఎక్కువ శాతం కూడా అష్టకవర్గ బిందువుల ప్రకారమే జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటారు. అందుకని పరాశర జ్యోతిష్యం అనేది పురాతన కాల సూర్య సిద్ధాంతానికి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. అష్టకవర్గంలో మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క అష్టకవర్గంలో ఏ విధంగా ఉంటుందంటే 1 రవి, 2 చంద్రుడు, 3 బుధుడు, 4 గురుడు, 5 శుక్రుడు, 6 శని. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని 7 కుజుడు వచ్చినాయి. కేవలం రాహుకేతువులు మాత్రమే దీంట్లోకి రాలేదు. మరి 7 గ్రహాలు వచ్చినా కానీ మరి 8వ గ్రహం ఏంటండి? రాహుకేతువులు మనం తీసేసాం కదా, మరి 8వ గ్రహం ఏంటంటే ఆ 8వ గ్రహమే లగ్నం. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, కుజ లగ్నం. ఈ మొత్తం కలిపి 8 కలిపి మనం అష్టకవర్గుగా చెప్పడం అనేది జరిగింది. ఈ అష్టకవర్గ ప్రకారంగా మనం చెప్పడం అనేది జరిగింది. అయితే అష్టకవర్గులు మనం నిర్ణయించేటప్పుడు మెయిన్గా కొన్ని ముఖ్య విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే అష్టకవర్గం నిర్ణయించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క రాశిచక్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనము అష్టకవర్గం గీయాలి. రాశిచక్రం అంటే 10-10-2012 అతను పుట్టాడు, 10 గంటల 30 నిమిషాలు పుట్టాడు. దీంట్లో ఒక రాశిచక్రం వస్తుంది. సపోజ్ గా రవి ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, కుజుడు ఇక్కడ ఉన్నాడు, బుధుడు ఇక్కడ ఉన్నాడు, గురుడు ఇక్కడ ఉన్నాడు, శుక్రుడు, శని, రాహువు 1 2 3 కేతు ఇక్కడ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చార్ట్ అన్నమాట. రవి, చంద్రుడు ఈ విధంగా ఒక రాశిచక్రంలో అతను పుట్టినప్పుడు ఉన్నారన్నమాట. అయితే గ్రహగోచారం ప్రకారంగా సేమ్ అదే విధంగా మనకు గ్రహగోచారం ప్రకారంగా మనకు అదే సేమ్ ఇదే విధంగా ఈ రోజు ఉండదు. ఇంచుమించుగా 12-12-2018 తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ డేట్. ఇది తీసుకునేటప్పుడైతే రాహు ఇక్కడ ఉండొచ్చు, కేతు ఇక్కడ ఉండొచ్చు, చంద్రుడు ఇక్కడ ఉండొచ్చు, రవి ఇక్కడ ఉండొచ్చు, బుధుడు ఇక్కడ ఉండొచ్చు, కేతు ఇక్కడ ఉండొచ్చు, చంద్రుడు ఇక్కడ, ఈ విధంగా ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట అక్కడ చోట ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని బేస్ చేసుకొని అష్టకవర్గం అనేది ముఖ్యంగా నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకు రాశిచక్రంలో ఏంటంటే రవి అష్టకవర్గం వేయాలి, చంద్రాష్టకవర్గం వేయాలి, అదేవిధంగా కుజాష్టకవర్గం వేయాలి, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, అదేవిధంగా లగ్నం. ఈ మొత్తం కూడా
అష్టవర్గులు మొత్తం కూడా వేయాలి. రవి అష్టవర్గులు మొత్తం కూడా మనకు 8 వస్తాయి. చంద్ర అష్టవర్గులు 8 వస్తాయి. కుజ అష్టవర్గులు 8 వస్తాయి. బుధ అష్టవర్గులు 8 వస్తాయి. నెక్స్ట్ గురు అష్టవర్గులు 8 వస్తాయి. శుక్ర అష్టవర్గులు 8 వస్తాయి. శని అష్టవర్గులు 8 వస్తాయి. తర్వాత లగ్న అష్టవర్గులు 8 వస్తాయి. ఈ విధంగా మొత్తం మనకి వస్తూ ఉంటాయి. మనకి మొత్తం కూడా రవి అష్టవర్గులో మనకు మొత్తం ఉన్నటువంటి బిందువుల సంఖ్య 48గా చెప్పబడింది. 48 బిందువులు రవి అష్టవర్గులో ఉంటాయి. అదేవిధంగా చంద్ర అష్టవర్గులో 49 బిందువులు ఉంటాయి. 9 బిందువులు ఉంటాయి. అదేవిధంగా కుజాష్టవర్గులో 39 బిందువులు ఉంటాయి. బుధ అష్టవర్గులో మనకు 54 బిందువులు ఉంటాయి. గురు అష్టక బిందువులు 56 ఉంటాయి. అదేవిధంగా శుక్ర అష్టవర్గ బిందువుల్లో 52 ఉంటాయి. శని అష్టవర్గ బిందువులో మనకు మొత్తం 39 బిందువులు ఉంటాయి. వీటిని బిందువుల విధంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది అష్టవర్గులో ఎక్కువ శాతం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే బృహత్తర వ్యవహార సిద్ధాంతం ఏం చెప్తుందంటే, బృహత్తర వ్యవహార సిద్ధాంతం కానీ బృహత్తర సిద్ధాంతం ఏం చెప్తుందంటే, రాహుకేతువులు కూడా మనకి నష్టాన్ని కలిగిస్తారు కాబట్టి రాహుకేతువులు కూడా పరిగణలోకి తీసుకోమని చెప్తుంది అనమాట. అయితే రాహుకేతువుని పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహుకి వచ్చేసి మొత్తం 43 బిందువులు ఉంటాయి. కేతువుకి వచ్చేసేసి 38 బిందువులు ఉంటాయి అన్నమాట. ఇది రవి అష్టవర్గం. అయితే లగ్నానికి మరి ఎందుకు మనం బిందువులు నిర్ణయించలేదంటే, మనం ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసేది లగ్నం నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి లగ్నాన్ని దీని పరిగణలోకి తీసుకోవడం లేదని జరిగింది అనమాట. అంటే రవి అష్టవర్గంలో 48 బిందువులు, చంద్రాష్టవర్గంలో 49 బిందువులు, కుజాష్టవర్గంలో 39 బిందువులు, బుధాష్టవర్గంలో 54 బిందువులు, గురుఅష్టక బిందువులు 56, శుక్రులో 52, శనిలో 39, రాహుకేతువుల్లో మీ యొక్క రాహువులో 43, కేతువులో 38 బిందువులు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క బిందువుని క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ బిందువులు ఎట్లా వస్తాయి అనేది తెలుసుకోవడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనము ముఖ్యంగా మనం తెలుసుకుంది ఏంటంటే, రాశి చక్రాన్ని అదేవిధంగా గ్రహ గోచర ఈరో చక్రాన్ని 2 బేస్ చేసుకొని అష్టవర్గం నిర్ణయిస్తారని చెప్తున్నాం. ఆ రెండింటిని కూడా ఒక పక్కన వేసుకొని మనం అష్టవర్గం అనేది నిర్ణయించుకుంటూ ఉండాలి. అయితే రవి అష్టవర్గం మన ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. రవి అష్టవర్గంలో మనకు మొత్తం వచ్చినట్టు బిందువులు 48 బిందువులు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ గా రవి స్థానము మేషంలో ఉండడం అనుకుందాం. అయితే రవి అష్టవర్గం మనం ఏ విధంగా నిర్ణయిస్తామంటే, రవి అష్టవర్గం ఏ విధంగా నిర్ణయిస్తారంటే, ఇంచుమించుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రాసులుగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లో 1, 2, 4, 7, 8, 9, 10, 11 1, 2, 4, 7, 8, 9, 10, 11 అంటే మనం ఎగ్జాంపుల్ గా దీంతో తీసుకున్నట్టయితే రవి 1 అంటే 1 అంటే లగ్నం, 2, 3 మనకు లేదు, నెక్స్ట్ 4, అదేవిధంగా 5 లేదు, 6 లేదు, 7, అదేవిధంగా 8, అదేవిధంగా 9, 10, 11 తీసుకున్నట్టయితే దీన్ని మనం 0గా సూచిస్తూ ఉంటాం. అంటే బిందువు, దీన్ని బిందువు అంటారు. గ్రహగోచారంలో మనకు రవి ఎగ్జాంపుల్ గా 11వ స్థానంలో ఉన్న ఒక బిందువు వచ్చినట్టు. రవి అష్టవర్గ ప్రకారంగా రవి దగ్గర నుంచి ఈ రోజు రవి ఇక్కడ ఉన్నాడు, అక్కడ 10వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఒక బిందువు వచ్చినట్టు. నెక్స్ట్ చంద్రుడిని కూడా తీసుకోవాలి. రవిలోనే మన చంద్రుడిని మళ్ళీ తీసుకోవాలి. రవిలోనే మనం చంద్రుడిని తీసుకోవాలి. అంటే రవి నుంచి మనకు చంద్ర స్థానాలు కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే మీకు ఎగ్జాంపుల్ గా ఇది ఒకటి చెప్పాను. రవి అష్టవర్గులో మనం మొత్తం కూడా రవి అష్టవర్గులోనే మనం అందరినీ తీసుకోవాలి. మనం అందరినీ తీసుకున్న తర్వాత సర్వాగ అష్టవర్గం అనేది ఒక పెద్దది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే రవి 1వ స్థానంలో ఉన్నా కానీ, 2వ స్థానంలో ఉన్నా కానీ, కర్కాటకంలో ఉన్నా కానీ, తులాలో ఉన్నా కానీ, వృశ్చికంలో ఉన్నా కానీ, ధనస్సులో ఉన్నా కానీ, మకరంలో ఉన్న కుంభంలో ఉన్నా కానీ ఆయనకు అనుకూలమైన స్థానంగా ఉండి ఒక బిందువుని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎన్ని బిందువులు ఎక్కువ వస్తుంటాయో అంత లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక చక్రంలో రవి అష్టవర్గంలో మొత్తం మనకు ఉన్నటువంటి బిందువులు 48 బిందువులు ఎవరికి రావన్నమాట. వస్తే
32 బిందువులు లేదా 30 బిందువులు లేదా 26 బిందువులు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా. 36 బిందువుల పైన వచ్చిందంటే అది టాప్ గా నిర్ణయిస్తుంటే రవి ఎక్కువ స్పీడ్నెస్ గా కలిగి ఉండి ఎక్కువ శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బిందువుల సంఖ్య నిర్ణయిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఇది రవి. నెక్స్ట్ చంద్రుడు. అదే విధంగా మనం చంద్రుడు మనం తీసుకున్నట్టయితే చంద్రుడి నుంచి 3, 6, 10, 11 రాసుల్ని శుభాలను ఇస్తాడు. అంటే చంద్రుడు సపోజ్ గా ఇక్కడ కూర్చున్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు గ్రహగోచారంలో, అంటే ఇక్కడ ఒక బిందువు ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. లగ్నాన్ని బేస్ చేసుకోకుండా చంద్రుడున్న స్థానాన్ని బేస్ చేసుకుంటూ మనం చక్రాన్ని వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 3లో ఒక బిందువు వచ్చింది, నెక్స్ట్ 6లో ఒక బిందువు వచ్చింది, నెక్స్ట్ 10లో ఒక బిందువు వచ్చింది. ఇక్కడ చంద్రాష్టకవర్గంలో రవిలో చంద్రుడిలో ఒక 3 బిందువులు వచ్చాయి. అంటే చంద్రుడు 3, 6, 10, 11 స్థానాలు రవి నుంచి చంద్రుడు 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నట్టయితే లాభాన్ని చెందించి ఒక బిందువుని విడదీయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మనకు కుజుడిని తీసుకున్నట్టయితే 1, 2, 4, 7, 8, 9, 10, 11 1, 2, 4, 7, 8, 9, 10, 11, 12 ఇంచుమించుగా రవి అష్టకవర్గే కుజాష్టకవర్గగా ఉంటుంది అనమాట. అంటే రవి కుజుడు ఉన్న స్థానం నుంచి 1, 2, 4, 7, 8, 10, 11, 12 స్థానాలు ఎక్కడున్నా సరే ఒక బిందువుని, ఒక 5 బిందువుని, 2 బిందువుని జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక బిందువు వస్తుంది అన్నమాట. అదేవిధంగా రవి, చంద్ర, కుజ. నెక్స్ట్ బుధుడు మనం తీసుకున్నట్టయితే 3, 5, 6, 9, 10, 11, 12 బుధుడు 3వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, 9, 10, 11, 12 స్థానంలో వరకు శుభాన్ని కలిగిస్తారు కూడా ఒక బిందువుని విడదీయటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బుధుడు వస్తుంటాడు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే గురుడు మనం తీసుకున్నట్టయితే 5, 6, 9, 11 మాత్రమే. గురుడి విషయంలో 5, 6, 9, 11 స్థానాల్లో ఉన్నట్టయితే ఆయనకు శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా శుక్రుడిని తీసుకున్నట్టయితే 1, 6, 7, 12 స్థానాల్లో మాత్రమే శుక్రుడు లాభదాయకంగా ఉంటాడు. అంటే రవి దగ్గర నుంచి శుక్రుడిని మనం లెక్కేసుకున్నప్పుడు రవి దగ్గర నుంచి శుక్రుడు 6, 7, 12 స్థానాల్లో ఒక బిందువు వస్తుంది అనమాట. అదేవిధంగా మనము శనిని తీసుకున్నట్టయితే 1, 2, 4, 7, 8, 9, 10, 11 శని ఈ స్థానంలో ఉన్నట్టయితే ఒక బిందువుని జాగడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ శని తర్వాత మనకు వచ్చేసేటువంటి లగ్నం. రవి ఉన్న స్థానం నుంచి లగ్నం వచ్చేసేసి 3 గాని, 4 గాని, 6 గాని, 10 గాని, 11 గాని, 12 స్థానాల్లో ఉన్నట్టయితే లాభాన్ని ఉంచి ఒక బిందువును జారీ చేస్తుంది. అంటే రవిలో మనకు ఒక బిందువు వస్తుంది, చంద్రుల్లో ఒక బిందువు వస్తుంది, కుజుల్లో ఒక బిందువు వస్తుంది, గురులో ఒక బిందువు వస్తుంది, శుక్రులో ఒక బిందువు వస్తుంది, శనిలో ఒక బిందువు వస్తుంది, లగ్నంలో ఒక బిందువు వస్తుంది. మొత్తం మీద మనకు 7 బిందువులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా బిందువులు మనం రవి అష్టకవర్గ ప్రకారంగా, నెక్స్ట్ చంద్రాష్టకవర్గ ప్రకారంగా, కుజాష్టకవర్గ ప్రకారంగా, బుధాష్టకవర్గ, గురురాష్టకవర్గ, శుక్రాష్టకవర్గ, శని అష్టకవర్గ, లగ్నం ఈ విధంగా మొత్తాన్ని కూడా బేస్ చేసుకొని ఒక ఇలాంటివి మొత్తం కూడా మనకు 8 బిందువులు వస్తాయి. అంటే ఇట్లా 8 మనకు ఈ విధంగా 8ని మనము గీసుకుంటూ ఉంటాం. ఇది రవి అష్టకవర్గ, ఇది చంద్ర అష్టకవర్గ, ఇది కుజ అష్టకవర్గ, ఇది బుధ అష్టకవర్గ, ఇది గురుడు అష్టకవర్గ, ఇది శుక్రుడు, ఇది శని, ఇది రాహువు, ఇది కేతువు. ఈ విధంగా మొత్తం బిందువులు మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఇంకా రవిలో 10, చంద్రుల్లో 15, కుజులో 20, బుధుల్లో 10 ఈ విధంగా అష్టవర్గ బిందువుల ప్రకారం వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకేంటంటే ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ ఒక బిందువుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ శాతం కూడా అష్టకవర్గ ఒక సాఫ్ట్వేర్ వచ్చిందండి. అష్టకవర్గలో ఎన్ని బిందువులు వచ్చినాయి ఈ రోజు చూసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ వచ్చినాయి. ఎక్కువ శాతం కూడా ఆ సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తూ ఉన్నాను అనమాట. శని అష్టకవర్గలో మనకేంటంటే 1, 4, 7, 8, 12 స్థానంలో రవి నుంచి శని ఉండాలి. నెక్స్ట్ చంద్రుడి నుంచి చూడాలి, చంద్రుడి నుంచి రవి చూడాలి, చంద్రుడి నుంచి గురువును చూడాలి, చంద్రుడి నుంచి బుధుని చూడాలి. అదే బుధ దగ్గర కుజుడి దగ్గరకు వచ్చినప్పుడు కుజుడి దగ్గర నుంచి కుజుని చూడాలి, కుజుడి దగ్గర నుంచి రవిని చూడాలి,
కుజుడు దగ్గర నుంచి చంద్రుడు అన్ని ఎవరికి మనం చూసుకుంటూ రావాలన్నమాట. మనం ఈ విధంగా పెద్ద ఒక ప్రీ రియాక్షన్ సెక్షన్ గా ఏర్పడుతుంది, పెద్దగా ఏర్పడుతుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఏంటి ఇంత చాప్టర్ వేయాలంటే ఎక్కువ శాతం కూడా దీన్ని ఎవరికి వేస్తారంటే రాజకీయ నాయకులకు మాత్రమే ఎక్కువ శాతం కూడా వేస్తారు. అంటే రాజకీయ పలుకుబడి మీద అతను గెలుస్తాడా ఓడుతాడా తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు మాత్రమే వేస్తూ ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి మాత్రం అష్టకవర్కు వేస్తూ ఉంటారు. అష్టకవర్కు ప్రకారంగానే ఇతను గెలుస్తాడనేది పర్టికులర్ గా చెప్తూ ఉంటారు. రీసెంట్ కేసీఆర్ విషయంలో కూడా అష్టకవర్కు బేస్ చేసుకునే మీకు తర్వాత కాలం నష్టం వస్తుందని చెప్పడంతో వెంటనే గవర్నమెంట్ పడేసి వెంటనే గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇది కొంచెం చెప్పుకుంటూ ఉంటున్నారు. అయితే ఇది అష్టకవర్కు ప్రకారంగా అతను బేస్ చేసుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ విధంగా మనకు అష్టకవర్కు చాప్టర్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే దీనిలో మీకు కింద లింకులు ఒకటి ఇస్తాను. ఏంటంటే అష్టకవర్కు బిందువులు రవి నుంచి ఎన్ని బిందువులు లెక్కేసుకోవాలి, చంద్రుడి నుంచి అట్లా రవాష్టకవర్కు, చంద్రాష్టకవర్కు, కుజాష్టకవర్కు ఆ లింక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు అష్టకవర్కు అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. మనము ఈ విధంగా రవి, చంద్ర, కుజ అందరూ అష్టకవర్కు వేస్తే మనం ఒక సర్వార్గ అష్టకవర్గ అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంటుంది. అయితే ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్టయితే అన్ని చెప్పుకుంటూ పోలేమన్నమాట. అంటే దీన్ని మీరు కొన్ని పుస్తకాల్లో అష్టకవర్గ అనే పుస్తకాల్లో మీరు చదువుతూ అర్థమవుతుంది. ఎందుకంటే కొంత ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టయితే దాన్ని అనుకుంటూ పోయి మిగతా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే రవి అష్టకవర్గ విషయంలో మనం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు చెప్తున్నాను ఇక్కడ. అయితే రవి అష్టకవర్గ ముఖ్యంగా మనకి ఏం తెలియజేస్తుందంటే రవి అష్టకవర్గలో మనకు 8 బిందువులు ఏర్పడతాయని చెప్పామన్నమాట. రవి అష్టకవర్గం అంటే రవి, చంద్ర, కుజ, బుధ ఈ విధంగా 8 బిందువులు ఏర్పడతాయి. కానీ యాక్చువల్ గా 8 గ్రహాలు 8 బిందువులు ఏర్పడటం అనేది కష్టసాధ్యం అనమాట. కొన్ని చోట 6 బిందువులు ఏర్పడచ్చు, కొన్ని 4 బిందువులు ఏర్పడచ్చు, కొన్ని చోట 5 బిందువులు ఏర్పడచ్చు. రవి అష్టకవర్గంలో మాత్రమే, అన్ని అష్టకవర్గులు చెప్పట్లేదు నేను, కేవలం రవి అష్టకవర్గులు ఒక బిందువులు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రవి అష్టకవర్గులో తీసుకున్నట్టయితే 8 బిందువులు ఏర్పడ్డాయి అనుకోండి. రవి అష్టవర్గులో 8 బిందువులు ఏర్పడ్డాయి అనుకోండి, అధికారం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. నెక్స్ట్ 7 బిందువులు ఏర్పడ్డాయి. 7 బిందువులు ఉన్నప్పుడు సుఖాన్ని పొందుతారు, సౌఖ్యం పొందుతారు. ఇక్కడ లేదు 6 బిందువులే పొందాడు. ఇక్కడ 6 బిందువులే పొందినప్పుడు ధైర్యాన్ని కలిగి ఉంటాడు, సోదర లాభం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కేవలం 5 బిందువులు మాత్రమే పొందాడు రవి అష్టకవర్గులో. 5 బిందువులు పొందినప్పుడు ఏం జరుగుతుందంటే ధనలాభం కలుగుతుంది, వాహన లాభం కలుగుతుంది. అదేవిధంగా కేవలం 4 బిందువులు మాత్రమే పొందాడు అనుకోండి. కేవలం 4 బిందువులు మాత్రం పొందినప్పుడు ఏంటంటే సామాన్య ఫలాన్ని ఇస్తుంది. సామాన్య ఫలం అంటే ఇక్కడ లాభము చేయొచ్చు లేదా నష్టము చేయొచ్చు. కేవలం సామాన్యంగా ఒక 50% మాత్రమే ఫలితాన్ని అందజేయడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనము 3 బిందువులు తీసుకున్నట్టయితే ఈ యొక్క రవి అష్టకవర్గంలో 3 బిందువులు తీసుకున్నప్పుడు అధిక శ్రమ కలుగుతుంది. ఇది ఎప్పటి వరకు కలుగుతుంది అధిక శ్రమ అనేది? రవి గ్రహ గోచారం నుంచి మార్పు చెందేంత వరకు. రవి గ్రహ గోచారం ఎన్ని రోజులు ఉంటాడు? 1 నెల రోజుల పాటు ఉంటాడు అనమాట. అంతే కదా, 1 నెల రోజుల పాటు గ్రహ గోచారంలో ఉంటాడు. అంటే 1 నెల రోజుల పాటు అతనికి అధిక శ్రమ అనేది కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 బిందువులు మాత్రమే కలిగినాయి. 2 బిందువులు మాత్రమే కలిగినప్పుడు ఏం చేస్తారంటే నీచ కార్యములు చేయడం కానీ, నీచ కార్యములు చేసి జైలు పాలు అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. లేదా కోర్టు సమస్యలు కానీ, దుఃఖము కానీ, దుఃఖపరమైన జీవితాన్ని కలగడానికి ఎక్కువగా 2 బిందువులు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అదేవిధంగా ఒక బిందువు మాత్రం వచ్చింది. కేవలము 1 బిందువు మాత్రం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. 1 బిందువు మాత్రం వచ్చినాడు అంటే 1 నెల రోజుల పాటు అతనికి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ మనకు ఏ బిందువు రాల, మొత్తం 0 వచ్చింది. అసలు ఎక్కడ కూడా గ్రహస్థితికి అనుకూలంగా లేదు, మరణం. అతను ఆ 1 నెలలో మరణిస్తాడని ఈజీగా చెప్పచ్చు అనమాట. అంటే అసలు గ్రహస్థితి అనేది మనకి 8 పోల్స్ మొత్తం కూడా, గ్రహాలు మొత్తం పోల్స్ మొత్తం కూడా మనకి డెడ్ అయినాయి. డెడ్ అయినప్పుడు ఏమైతే గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అతనికి మరణాన్ని కలిగిస్తుంది. 1 నెల రోజులు ఆయన మరణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రవి అష్టకవర్గం చెప్తున్నారు. అదేవిధంగా చంద్రాష్టకవర్గం కూడా చూసుకోవాలి మనం. అదేవిధంగా కుజాష్టకవర్గం చెప్పాలి.
రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువుల యొక్క అష్టవర్గం మొత్తాన్ని వేసి క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం చెప్తూ ఉండాలి. ఇది ఒక పెద్ద చాప్టర్ గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం రవి అష్టవర్గం చెప్పాం, చంద్రుడు అష్టవర్గం ఒక చాప్టర్ ఉంది, కుజ అష్టవర్గం ఒకటి ఉంది, నెక్స్ట్ గురు అష్టవర్గం ఉంది, శుక్ర అష్టవర్గం ఉంది, శని అష్టవర్గం ఉంది. ఈ అష్టవర్గం మొత్తాన్ని కూడా బేస్ చేసుకుంటూ ఉంటాం. అంటే రవి అష్టవర్గులు ఎగ్జాంపుల్ గా అతనికి రవి అష్టవర్గులో 5 బిందువులు వచ్చాయి. బిందువులు వచ్చాయి కాబట్టి ధనలాభం కలుగుతూ ఉంటుంది, ఇక్కడ ధనలాభం కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ గా చంద్రులలో మనకు 5 బిందువులు వచ్చాయి. చంద్రుడు 5 బిందువులు కూడా ధనలాభాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు, ఈ విధంగా ఉంటుంటుంది అన్నమాట. కానీ ఒక్కోసారి ఆ చంద్రాష్టవర్గులు ఏం చేస్తారంటే డౌన్ లో ఉండి 3 బిందువులు వచ్చాయనుకోండి అతనికి నష్టాన్ని కలిగిస్తాయి. మరి మీరు ఏమన్నారంటే రవి అష్టవర్గులు 5 బిందువులను ధనలాభాన్ని కలిగిస్తారని చెప్పారు కదా, మరి చంద్రుల్లో కూడా 3 వచ్చినప్పుడు ధన నష్టాన్ని కలిగిస్తారు. అదే సేమ్ అదే పీరియడ్ కదండి. మరి ఏంటంటే ఇక్కడ ఏంటంటే చంద్రుడి యొక్క స్థితి అనేది ఉంటుంది అనమాట. చంద్రుడి స్థితి ఎప్పుడు కూడా 1.5 రోజు మాత్రమే ఉంటుంది క్యాలిక్యులేషన్ ప్రకారం. అంటే ఆ 1.5 రోజే అతనికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే సపోజ్ గా మరి శని ఉన్నట్టయితే 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు కదండి అని మనం చెప్పచ్చు. అంటే శని 2.5 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు బిందువుల యొక్క సంఖ్య అనేది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసి సర్వాష్టక వర్గం అనేది ఒకటి ఉంది మనకు. సర్వాష్టక వర్గం ప్రకారంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే మనకు సర్వాష్టక వర్గం అంటే మొత్తము 8 మనం సర్వాష్టక వర్గుగా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అంటే రవి బిందువులు 48, చంద్రుడి బిందువులు 49, అదేవిధంగా కుజుడి యొక్క బిందువులు 39, అదేవిధంగా బుధుడి యొక్క బిందువులు గురుడు రవి చంద్ర కుజ, నెక్స్ట్ బుధుడి యొక్క బిందువులు 54, అదేవిధంగా గురుడు యొక్క బిందువులు 39, అదేవిధంగా శుక్రుడి యొక్క బిందువులు 52, అదేవిధంగా శని యొక్క బిందువులు 56. రవికి 48, చంద్రుడు 49, కుజుడికి 39, బుధుడికి 54, గురుడికి 39, శుక్రుడికి 52, శనికి 56 బిందువులు మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 337 బిందువులు ఉంటాయి. 337 బిందువులు. అయితే ఈ బిందువులు మనం అతనికి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే సర్వాష్టక వర్గ విషయంలోకి వచ్చినట్టయితే మనకు శని నుండి లగ్నం వరకు, లగ్నం నుండి శని వరకు మొత్తం బిందువులు. ఈ యొక్క శని నుండి లగ్నం వరకు, లగ్నం నుండి శని వరకు మొత్తం బిందువులు ఎగ్జాంపుల్ అనమాట. లేదా రవి నుంచి శని వరకు, లేదా చంద్రుడి నుంచి శని వరకు. శని అనేది లాస్ట్ గా ఉంటుంది కాబట్టి శని నుంచి లగ్నం వరకు, లగ్నం నుండి శని వరకు మొత్తం బిందువులు యొక్క మొత్తం బిందువుల్ని విడివిడిగా ఏడిచే గురించి మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలను 27తోని భాగించగా వచ్చిన ఫలము, వచ్చినటువంటి ఫలం అంటే శేషము. ఆ శేషాన్ని ప్రకారంగానే మనము ఈ యొక్క అతనికి ఆరోగ్య స్థానం, దుఃఖ స్థానం ఇవన్నీ కూడా నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క రవి అష్టవర్గులు అతనికి 48 బిందువులుగా 40 బిందువులు వచ్చినట్టు ఆనందం పొందుతాడు. చంద్రుడి నుంచి 49, 40 బిందువులు వచ్చినప్పుడు ఆనందం పొందుతాడు. ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. సర్వాష్టక వర్గ ప్రకారంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే అష్టక వర్గం అనేది చాలా పెద్ద చాప్టర్ అన్నమాట. ఎవరైనా మనకి సపోజ్ ఒక జ్యోతిష్కుడు దగ్గర, మనం ఒక జ్యోతిష్కుడు చెప్తూ ఉన్నాం, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు, వచ్చి ఏమంటే నాకు రేపు అనారోగ్యం ఉంటుందా ఏంటని చెప్పండి, ఈ బిందువులు మొత్తం వేసుకుని కూర్చుంటే మన సర్వ జీవితం మొత్తం సగం ఆయన దగ్గరే పోద్ది. వాస్తవం కాదు. ఏంటంటే కేవలం అన్ని బిందువులు వేసుకుని కూర్చోవాలి. ఇంచుమించుగా 9 చాప్టర్లు మనం వేయాలంటే ఇంచుమించుగా మనకి ఒక 3 గంటల కాలం పడుతుంది. ఎగ్జాంపుల్కి 3 గంటల కాలం పడుతుంది. 3 గంటల కాలం ప్రకారం తీసుకుని ఇవన్నీ గురించుకుంటూ వస్తే 1 గంట టైం పడుతుంది అన్నమాట. అంటే ఇంచుమించుగా ఒక 4 గంటల కాలం అనేది అతనికి పూర్తిగా వెచ్చించాలి. ఈ పూర్తిగా వెచ్చించాలి అంటే అతని మెదడుకి చాలా పదును పెట్టాలి. ఈ సర్వాష్టక వర్గు రావాలంటే
చాలా శ్రమించాలి. అది ఎంతగానో అంటే చాలా ఎక్కువగా శ్రమిస్తూ ఉండాలన్నమాట. నేను 2-3 వేసి అష్టక వరకు వేసిన తర్వాత అమ్మ ఇంత పెద్దగా ఉంది ఏంటంటే అష్టక వరకు అనేది నాకే చాలా భయం వేసింది. అంతగానో నేర్చుకున్న వాడికి సర్వాష్టక వర్గులు అంటే బిందువులు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిందువులు ఈజీగా మనకి నోటుకు వచ్చేటట్టుగా అష్టక వర్గులు మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ విధంగా అతనికి 3 గంటల పాటు కాలం వెచ్చించి 4 గంటల కాలం వెచ్చించి అతను ఇస్తే మనకు అతనికి ఇచ్చేది 200 రూపాయలు ఇస్తాడు అనుకుంటా. పెద్ద జ్యోతిష్కుడు అయితే 1000 రూపాయలు ఇస్తారు. ఇంకా పెద్ద జ్యోతిష్కుడు అయితే 2000 రూపాయలు ఇస్తారు. కానీ ఈ 2000 రూపాయలు 10 జాతకాలు చెప్పుకుంటే ఇంకెక్కువ వస్తాయి కాబట్టి ఈ అష్టక వర్గుని చాలా మంది తీసివేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ అష్టక వర్గులో మెయిన్ గా మీకు ముఖ్యమైన వాడు, అతను చాలా ముఖ్యమైన వాడు, మెయిన్ మనకు కావాలి అనుకున్న వారికి అష్టక వర్గును వేయండి. అష్టక వర్గు వేసినప్పుడు అతని మరణాన్ని కూడా మనం ఈజీగా చెప్పచ్చు. పలానా తారీఖున 10/10/2018 నువ్వు మరణిస్తావు, లేదా నువ్వు అనారోగ్యం వస్తుంది, ఈ టైంలో ప్రమాదం జరుగుతున్నది ఈజీగా చెప్తే ఖచ్చితంగా ఈజీగా అతనికి ఆ టైంకి ఖచ్చితంగా అష్టక వర్గు బిందువులు బేస్ చేసుకొని చెప్తే ఖచ్చితంగా అతనికి జరుగుతూ ఉంటుంది. అదే దశాసిస్టం అనేది వేరు. దశాసిస్టం ప్రకారం కొంతమంది చెప్తూ ఉంటారు. దశాసిస్టం గురించి నేను మాట్లాడాలి, కేవలం ఇక్కడ చాప్టర్ ఏంటంటే అష్టక వర్గు గురించి మాట్లాడుతున్నాను. దశాసిస్టం ప్రకారం కూడా చెప్పచ్చు, లేకపోతేనేమో గ్రహ గోచారం ప్రకారంగా చెప్పచ్చు. ఈ విధంగా చెప్తున్నా. కానీ అవేంటంటే కొద్దిగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ అష్టక వర్గులో చెప్పినటువంటి చాప్టర్ కానీ అష్టక వర్గులో చెప్పింది నిజం కానీ ఖచ్చితంగా 100% అతనికి జరుగుతుంది. ఎందుకంటే అష్టక వర్గు అంత పవర్ ఉంది. కానీ అష్టక వర్గు సాధించడమే చాలా కష్టమైనటువంటి పని. కానీ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే సపోజ్ గా మీరు ఒక నేర్చుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నప్పుడు అష్టక వర్గం అంటే ఏంటంటే అష్టక వర్గం అసలు ఇది ఒకటి ఉందా అని అనుకోకూడదు. ఆ అష్టక వర్గం అంటే ఏంటంటే ఏమండి మనకు మొత్తం కూడా 8 అష్టక వర్గులు ఉన్నాయి. రాహుకేతువును తీసేసి లగ్నాన్ని ఒక అష్టకంగా తీసుకున్నారు కాబట్టి 8ని కలిపి 8 అష్టక వర్గులు తీసుకున్నారు. మనకు రవి నుంచి బిందువులు, చంద్రుడి నుంచి బిందువులు, కేతువు నుంచి బిందువులు, ఈ విధంగా 9 నవగ్రహాల బిందువులు బేస్ చేసుకుంటాం. అదే విధంగా రవి అష్టక వర్గం ఏర్పాటు చేస్తాం, చంద్రాష్టక వర్గం ఏర్పాటు చేస్తాం, కుజాష్టక వర్గం ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా అన్ని అష్టక వర్గాలు ఏర్పాటు చేసి మొత్తం పాయింట్స్ మనకి 337 పాయింట్స్ ఉన్నాయండి. 337 బిందువులు ప్రకారంగా వచ్చినట్టయితే ఆ యొక్క రవి యొక్క బిందువుల ప్రకారంగా ఆయనకు లాభం ఉందా, చంద్రుడి బిందువుల ప్రకారం నష్టం ఉందా, ఈ విధంగా తెలుసుకొని అతనికి రెమెడీ చేస్తూ ఉంటారండి. ఇదే విధంగా అష్టక వర్గం అనేది మనం చెప్తూ ఉంటారు అనమాట. ఈ రోజు చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి అష్టక వర్గులు. కానీ అష్టక వర్గం అనేది చాప్టర్ లో వచ్చింది కానీ ఎవరు కూడా అష్టక వర్గం గురించి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ముఖ్యంగా అష్టక వర్గం ఏంటంటే తెలుసుకోవడం కోసమే మనం ఈ రోజు అష్టక వర్గం అనేది ఒక క్లాస్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంతకన్నా చెప్పాము మనం. మీకు అష్టక వర్గం గురించి కొద్దిగా అర్థమైంటుందని ఆలోచిస్తున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ గా మీకు ఇంకోటి చిన్న జాతకుడికి సంబంధించినటువంటి లగ్నాన్ని మీకు వేస్తున్నాను చూడండి. ఇది రాశిచక్రం. ఇది రాశి బిందు చక్రం. ఇది రాశి చక్రం, ఇది రాశి యొక్క బిందు చక్రం. అయితే రాశి చక్రంలో రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, గురుడు, శని, రాహు, ఇది లగ్నం. అదేవిధంగా ఇక్కడ కేతువు. అయితే బిందువుల ప్రకారం తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ 25 బిందువులు వచ్చినాయి, ఇక్కడ ఒక 28 బిందువులు వచ్చాయి, ఇక్కడ 39 బిందువులు వచ్చాయి, ఇక్కడ 26 బిందువులు వచ్చాయి, ఇక్కడ 20 బిందువులు వచ్చాయి, ఇక్కడ 27 బిందువులు వచ్చాయి, నెక్స్ట్ ఇక్కడ 29 బిందువులు వచ్చాయి, ఇక్కడ 26 బిందువులు వచ్చాయి, ఇక్కడ ఒక 26 వచ్చినప్పుడు ఇక్కడ 28 వచ్చాయి, ఇక్కడ ఏమో 31 వచ్చాయి, ఇక్కడ ఏమో 32 వచ్చాయి. ఈ విధంగా రాశి బిందువులు అనేది ఏర్పడడం జరిగింది. అయితే మనము లగ్నం నుండి శని వరకు గల బిందువులు చూద్దాం. శని వరకు గల బిందువులు, లగ్నం నుండి శని వరకు బిందువులు. లగ్నం అంటే ఇది 27, 20 అంతే కదా. అంటే మనకు ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే 27, 29, 26, 26, 28, 31, 32, 25, 28, 39, 26, 20 అంటే వీటి మొత్తాన్ని ఇక్కడ లగ్నం కాబట్టి ఇక్కడి నుంచి నేను క్యాలిక్యులేట్ చేశా. అంటే ఇంచుమించుగా మొత్తము 337 బిందువులు వచ్చాయి. 337 బిందువులు వచ్చాయి ఇక్కడ మొత్తం కూడా.
అయితే శని నుండి లగ్నానికి మనం తీసుకున్నట్టయితే 337 బిందువులు ఇంటూ 7, అంతేగా మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసు 337 ఇంటూ 7 బై 27 భాగాలు చేసినట్టయితే మనకు భాగఫలం వచ్చేసేసి మనకు 87 శేషం వస్తుంది. 87 శేషం వస్తుంది. అంటే 337 ఇంటూ 7 బై 27 వేస్తే మనకు 87 శేషం వస్తుంది. అదేవిధంగా 10 వస్తుంది శేషం, 10 శేషం వస్తుంది. చూడండి 337 ఇంటూ 7 బై 27 అంటే భాగఫలము 87 వస్తుంది, శేషం వచ్చేసి 10 వస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకు 87ని డివైడెడ్ బై చేసినట్టయితే 47 ఇంటూ ఇక్కడ 2 20 కలిపి 47 అన్నమాట. 47 ఇంటూ 7 బై 27 అంటే మనకు వచ్చేసి అక్కడ భాగఫలము 12 వస్తుంది. నెక్స్ట్ శేషం వచ్చేసేసి 5 వస్తుంది. శేషం వచ్చేసేది 5 వస్తుంది అనమాట. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర అంటే 10 వచ్చింది అనమాట. 10వ నక్షత్రం ఏంటి మనకు? అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మకా నక్షత్రం వస్తుంది మనకు. ఇక్కడ మకా నక్షత్రం వస్తుంది. ఇక్కడ శేషం ఏదంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర వస్తుంది. అంటే మకా నక్షత్రం వస్తుంది, మృగశిర నక్షత్రం వస్తుంది అనమాట. అంటే జాతకుని యొక్క మకా నక్షత్రము, మృగశిర నక్షత్రం వస్తుంది అనమాట. అంటే జాతకుడు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ భాగఫలము 87 వచ్చింది, భాగఫలము 12 వచ్చింది. అంటే ఇక్కడ భాగఫలము 87 వచ్చింది, ఇక్కడ భాగఫలము మనకు 12 వచ్చింది. అంటే 87 సంవత్సరాల 12 నెలల జీవిత కాలం. అప్పుడే ఇతను చనిపోతాడు. ఇది నేను క్యాలిక్యులేట్ చేశానని ఒక జాతకాన్ని నేను క్యాలిక్యులేట్ చేశాను. ఇది ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేట్ చేసిన జరిగింది కాబట్టి వెంటనే టకటగా చెప్పాను. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా 337 మొత్తం బిందువులు ఇంటూ 7 తీసుకుంటే భాగఫలం 87 వచ్చింది, శేషం 10 వచ్చింది, మకా నక్షత్రంలోకి వచ్చింది. 47 అంటే 20 నుంచి 27 భాగఫలం తీసుకున్నట్టయితే 47 బిందువులు వచ్చాయి. ఇంటూ 7 అంటే భాగఫలం 12 వచ్చి శేషము 5 వచ్చింది అనమాట. ఈ విధంగా మొత్తం మనము తీసుకున్నట్టయితే అతనికి ఆయుష్కాలం ఎప్పటి వరకు ఉందంటే 87 సంవత్సరాల 12 నెలల 10 రోజులు లేదా 5 రోజులు. ఈ లాస్ట్ వచ్చిన మొత్తం రోజుల కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే 87 సంవత్సరాల 12 నెలల 10 రోజులు 5 గడియల కాలంగా అతని జీవిత ప్రమాణం అనేది ఉంటుంది. ఈ విధంగా అష్టకవర్గును బేస్ చేసుకొని రాశిచక్రాన్ని అష్టకవర్గు బేస్ చేసుకొని మానాన్ని చెప్పచ్చు, అష్టకవర్గు బేస్ చేసుకొని చాలా విషయాలు చెప్పచ్చు అనమాట. కానీ ఈ అష్టకవర్గు వేయడమే చాలా పెద్ద చాప్టర్. దీన్ని ప్రియాలుగా మనం కూర్చున్నట్టయితే ఇంచుమించుగా నాకు అర్థం కావడానికి ఒక 3 నెలలు పెట్టింది. అష్టకవర్గ అనే పుస్తకాన్ని ఒకటి తీసుకున్నాను నేను. ఈ విధంగా ఒక అష్టకవర్గ పుస్తకం తీసుకున్నాను. ఈ అష్టకవర్గ పుస్తకాన్ని మనకు రాసింది ఎవరంటే శివల సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క అష్టకవర్గ పుస్తకాన్ని రాశారు. నేను చదువుకునేటప్పుడు ఏంటంటే అష్టకవర్గ గురించి నేర్చుకున్నాను, ఏదో చిన్న సింపుల్ క్వశ్చన్ వచ్చేసింది, సింపుల్గా రాసేసాను అంతవరకే. కానీ అష్టకవర్గం మాత్రం ఈ పుస్తకం అనేది చాలా ఉపయోగపరంగా మారింది మనకు. చూడండి, అష్టకవర్గం ఉంటుంది, శివాల సైంటిఫిక్ సిరీస్ అని ఉంటుంది. శివాల సుబ్రహ్మణ్యం గారు దీన్ని రాశారు. టాగూరు పబ్లిక్ హౌస్ ద్వారా దీన్ని పబ్లిష్ చేశారు. ఇది 2002లో పబ్లిష్ చేశారు అన్నమాట ఈ పుస్తకాన్ని. అయితే ఇక్కడ మీకు విషయ సూచికల మొత్తం కూడా మనకు ఉంటుందన్నమాట. అష్టవర్గు బిందువుల రహస్యం ఏంటి, అష్టవర్గ ఫలితాలు ఏంటి, ఏకాధిపత్య కోణాలలో త్రికోణాధిపత్య వర్గాల భేదాలు ఏంటి, అదేవిధంగా ఏకాధిపత్య స్థానాల త్రికోణ శోధన ఏ విధంగా చేయాలి, రెమెడీ ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి మనం, అదేవిధంగా కృష్ణమూర్తి పద్ధతి ద్వారా అష్టకవర్గుని ఏ విధంగా నిర్ణయించాలి, అదేవిధంగా యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు అష్టకవర్గులు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని అష్టకవర్గు మెయిన్ సూత్రాలు ఏంటి, అదేవిధంగా కేపీ గ్రహగోచారం ప్రకారంగా మనం అష్టకవర్గుని ఏ విధంగా నిర్ణయించాలనేది నిర్ణయిస్తూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్గా మేము తీసుకున్నట్టయితే ఇక్కడ రవి అష్టకవర్గు రవి తాను రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇవ్వండి మొత్తం 12 రాసుల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 48 బిందువులు వచ్చాయన్నమాట.
ఈ విధంగా రవి అష్టవర్గు, చంద్ర అష్టవర్గు, కుజ, బుధ, నెక్స్ట్ గురు, శుక్రుడు, అదే విధంగా శని, లగ్నాష్టవర్గు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శివాల సైంటిఫిక్ సిరీస్ లో ఎక్కువ శాతం కూడా రాహుకేతువును బేస్ చేసుకోలేదు. అంటే ఎఫిమెరిస్ కాకుండా దీన్ని ఏం చేశారంటే ఇది మొత్తాన్ని కూడా మనకు పరాశరుడు పురాతన కాలంలో పరాశరుడు రాసిన జ్యోతిష ప్రకారం మనకు ఈ విధంగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే విధంగా బిందువుల యొక్క రహస్యం, ఈ యొక్క బిందువులు ఏ విధంగా వస్తున్నాయి, ఈ బిందువులు లోతుగా పరిశీలిస్తే ఏంటి, బిందువుల యొక్క స్థితి ఏంటి అనేది మొత్తం కూడా ఈ పుస్తకంలో మీకు క్లియర్ గా ఉంటుంది. అదే విధంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ యొక్క పుస్తకంలో మనకి జరుగుతూ ఉంటాయి. గాంధీజీ ఎందుకు త్వరగా మరణించాడు, అదే విధంగా శ్రీమతి గాంధీ గారు ఏ విధంగా ఇందిరాగాంధీ గారు త్వరగా ఎందుకు మరణించారు, అదే విధంగా మధ్యమాయుష్ ఎందుకు కలిగింది ఆమెకి, అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అదే విధంగా గాంధీ గారి యొక్క వివాహం ఎప్పుడు జరిగింది, అదే విధంగా రాజీవ్ గాంధీ గారి మరణాన్ని ఎందుకు మనము ముందే క్యాలిక్యులేట్ చేశారు, రాజీవ్ గాంధీ మరణాన్ని ముందే చెప్పడం జరిగింది చాలా వరకు, కానీ ఎవరు పట్టించుకోకపోవడం వలన అతను నష్టానికి పోయాడు అనేది కూడా కొన్ని క్లాసులు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫిరోజ్ గాంధీ మరణాన్ని ఏ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఈ పుస్తకంలో మనం కనీసం ఒక 3 నెలల పాటు ఈ పుస్తకం మీద మనం క్లియర్గా కూర్చున్నట్టయితే మనకు అష్టవర్గు అనేది ఒకటి వేయడం జరుగుతుంది. అష్టవర్గు రాయటం కానీ అష్టవర్గు వేయటం కానీ కొద్దిగా జ్ఞానం అనేది ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అష్టవర్గు శివాల సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ అష్టవర్గ్ అనేది చాలా క్లారిటీగా ఉంది, చాలా విధానంగా ఉంది. దీనివల్ల నాకు చాలా నచ్చింది అనమాట. ఇదే అనమాట అష్టవర్గ్ అనేది. ఈ విధంగా అష్టవర్గ్ గురించి మనం వివరంగా తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇదేంటంటే మీకు చెప్పింది ఏంటంటే కొంచెం చాప్టర్ అష్టవర్గ్ అంటే ఏంటి, అసలు అష్టవర్గ్ అందరూ అష్టవర్గ్ గురించి తెలియజేస్తున్న ఏంటని తెలుసుకోవడం కోసం మీకు చిన్న చాప్టర్ అష్టవర్గ్ చెప్పాను. అష్టవర్గ్ గురించి క్లియర్ గా చెప్పాలంటే మనకు కనీసం ఒక 20 క్లాసులు సరిపోతాయి. అన్ని క్లాసులు చెప్పడం అనేది నా వల్ల కాదు, వెంట మీ వల్ల కాదు, నేను చెప్తుంది ఒక సోదిగా భావిస్తూ ఉంటారు. అందుకని దయచేసి అష్టవర్గ పుస్తకాన్ని అందరూ కూడా కొనుక్కోండి. మీకు జాతక చక్రాన్ని వివరంగా రాయడానికి ఆ సెల్ నెంబరు 9581685995 నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా పాత క్లాసును కూడా చూడండి. నా యొక్క తెలుగు హాస్టల్ సబ్స్క్రైబ్ కండి. అందరూ కూడా జ్యోతిష్యాన్ని చేత్తోనే రాయడానికి ప్రయత్నం చేయండి. కొంత కష్టమైనా సరే జ్యోతిష్యాన్ని చేత్తో రాసినట్టయితే పురాతన జ్యోతిష్యాన్ని మనం అభివృద్ధి చెందినట్టుగా ఈరోజు ఒక క్యాలిక్యులేటర్ వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, అందులో పడేసి టకటక కొడతారు. కానీ గ్రహస్థితి అనేది చాలా మార్పుగా ఉంటుంది అందులో. ఈరోజు సపోజ్గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. మీకు కంప్యూటర్ జాతకానికి కంప్యూటర్గా వేసినటువంటి జాతకానికి నెక్స్ట్ మనిషి యొక్క చేతితో రాసిన జాతకాన్ని తేడా నేను చెప్తాను. ఇద్దరు కవల పిల్లగాలు పుట్టారు. ఏ తారీఖున 10/10/2018 ఉదయము 10 గంటలకి పుట్టారు. పుట్టినప్పుడు ఏం చేస్తామంటే 10/10/2018 పుట్టినప్పుడు ఇద్దరు కవల పిల్లలకు కూడా కంప్యూటర్లో వేసినప్పుడు సేమ్ జాతకం వస్తుంది, మార్పు ఏమీ ఉండదు. కానీ ఈ వ్యక్తి ఏమో ఎక్కువగా చదువుతాడు, ఈ వ్యక్తి ఏమో తక్కువ చదువుతాడు. వీడేమో వెదవైతాడు, వీడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. ఎక్కువ చదివిన వ్యక్తే వెదవయ్యాడు, తక్కువ చదివిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఆపోజిట్ కింద జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు సేమ్ టైము, సేమ్ పొజిషన్, సేమ్ క్లాస్. అయినా కానీ ఎందుకు జరిగింది అనేది చెప్పుకోవడానికి మనకి ఏంటంటే మనకు అష్టవర్గ్ అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరిని విడదీసి సెకండ్ల ప్రకారంగా మనము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. 10 గంటల 10 నిమిషాలు అన్నారు. ఇద్దరు ఒకటే నిమిషాలు కొట్టరు, 10 గంటల 16 నిమిషాలు కొడతారు, లేదా 10 గంటల 12 నిమిషాలు. ఒక్కటి మధ్యలో ఇంచుమించుగా ఒక 2 మినిట్స్ 2 నిమిషాల గ్యాప్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ 2 నిమిషాల గ్యాప్ లోనే అష్టవర్గ్ లో చాలా బిందువులు మొత్తం కూడా మారిపోతాయి. ఇదే అష్టవర్గ్ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అనమాట. అందుకని అష్టవర్గ్ ప్రకారం వేయడం వల్ల అతనికి అనుకూలంగా ఉంటుంది. కంప్యూటర్ జాతకం కంటే ఎక్కువ శాతం కూడా చేతితో రాసిన జాతకానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చేతితో జాతకం రాయడం వల్ల ఎక్కువ పుస్తకాలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ మంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అష్టవర్గ్ గురించి మీకు చెప్పడం జరిగింది. తర్వాత క్లాసులలో మిగతా కొన్ని అష్టవర్గ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా మిగతా క్లాసులో నేను ట్రై చేస్తాను చెప్పడానికి. నమస్కారం.